Hello guys, Namaskaram. I hope all are good. Welcome to my channel Mono Creative Vlogs. Thank you for viewing my channel. ఈ వీడియో మీకు తెలుగు మరియు హిందీలో అవైలబుల్గా ఉంది. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగానే టమాటాలు మరియు ఉల్లిగడ్డలు కట్ చేసి ఉంచుకున్నాను. ముందుగా ఒక గంజు తీసుకొని దాంట్లో నూనె, షాజీరా, 2 బగారా ఆకులు, 1 పువ్వు, ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందే మ్యాగ్నేట్ చేసుకున్న లివర్ అండి ఇది. దీంట్లో కారం, ఉప్పు వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. దీన్ని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కదా, అందులో అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ని వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ అవ్వడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. చూడండి, ఇంకా కావాలి. మంచిగా కలుపుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రావాలి. చూడండి, ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుంటున్నాను. దీనిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. మీకు సరిపడా పసుపు వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఈ చికెన్ లివర్ 4 టైప్స్ చేయొచ్చు. దీంట్లో నేను ఒక రకంగా చేస్తున్నాను. ఇంకా 4 టైప్స్ నేను మళ్ళీ వీడియోలో మీకు చూపెడతాను. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతున్నాయి. టమాటా కూడా మెత్తపడుతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో లివర్ వేస్తున్నాను. ఉల్లిగడ్డ టమాటా మగ్గాక ఈ లివర్ వేసుకోండి. వేసుకొని దీనిని మంచిగా కలపండి. సైడ్లో నుంచి కలపండి, ఎందుకంటే లివర్ కదా, ఇది విరిగిపోతుంది. చాలా మెత్తగా ఉంటుంది కదా, విరిగిపోతుంది. అందుకే సైడ్ నుంచి కింద నుంచి మెల్లగా మంచిగా కలపండి. ఇష్టం వచ్చినట్టు కలిపితే ముక్కలు ముక్కలు అయిపోతాయి లివర్స్. మంచిగా కలుపుకొని చూడండి ఎలా మగ్గాయో. లివర్ కూడా మంచిగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు లివర్లో ఉన్న వాటర్ కూడా పైకి వచ్చేసాయి. దీన్ని మంచిగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఇది 4 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఏ కూరలకైనా ధనియాల పొడి వేస్తే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది, గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. చికెన్ కర్రీలో కూడా ఇలాగే ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే చిక్కగా వస్తుంది గ్రేవీ. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. చెప్పాను కదా, సైడ్ నుంచి కలుపుకోండి, మధ్యలో నుంచి కలపకండి.
ఇప్పుడు చూడండి, ఇందులో నేను 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. అప్పుడు కలిపి పెట్టుకొని ఉంచుకున్నాను కదా, అప్పుడు 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు 2 స్పూన్స్ వేసాను. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కారం కొంచెం తక్కువ తింటాను కాబట్టి 4 స్పూన్స్ పడ్డాయి. మీకు ఇంకా ఒక స్పూన్ పడవచ్చు అని అనుకుంటున్నాను. దీనిని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు నేను దీంట్లోకి ఆచి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న గరం మసాలాని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మంచిగా కలుపుకోండి. తర్వాత ఇందులో చికెన్ మసాలా వేయండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను. దీంట్లో నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను, చిన్న గ్లాస్. మీకు చూపెట్టలేదు వీడియోలో, కానీ 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో, గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, లేకుంటే స్కిప్ చేయండి. ఇందులో నేను 2 స్పూన్ల పెరుగు వేసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది. పెరుగు వేయడం వల్ల ఒంటికి కూడా మంచిది కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. దీనిని ఇంకో 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మస్తు ఉంటుందండి. టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మేము బ్యాచిలర్స్ కాబట్టి ఏదో అలా చేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీనిలోకి నేను బగారా రైస్ వండుతున్నాను కాబట్టి ఫస్ట్గానే బియ్యం కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. అందులో సాజీరా, మీ దగ్గర ఉంటే జీలకర్ర వేయండి. జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ బాగుంటుందని వేస్తున్నాను. 4 పట్టాలు, బిర్యానీ ఆకులు 2, లవంగాలు 3 వేసి ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కస్తూరి మేతి వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇందులో కొంచెం 1 టీ స్పూన్ అల్లం వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మంచిగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత ఇందులో 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మంచిగా కలుపుకొని ఇప్పుడు పుదీనా వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోండి. వేసి మంచిగా ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత టమాటాలు వేసుకోండి. నేను 1 టమాటా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పుల్లదనం వస్తుంది, టేస్ట్ బాగుంటుందని టమాటా వేస్తున్నాను. ఈ బగారా అన్నం కూడా 3 టైప్స్ చేసుకోవచ్చు, అందులో ఇదొకటి. మంచిగా ఫ్రై చేసుకొని
ఇప్పుడు ఈ వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ ఎలా అంటే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే బియ్యం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ తక్కువ తీసుకుంటే అన్నం పలుకు పలుకులా మంచిగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ లేకుండా వేసుకోవాలి. బగారా రైస్ వేరే టైప్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకోండి కింది నుంచి. ఇప్పుడు మీ దగ్గర నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతుంది కదా, ఒక్కసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకోండి. కింద నుంచి మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మంచిగా కింది నుంచి మంచిగా కలుపుకోండి. చూడండి ఎలా అయిందో. 60% వరకు ఉడికిపోయింది. దీంట్లో ఇంకో వాటర్ ఉన్నాయి, సరిపోతాయి. చూడండి, బగారా రైస్ రెడీ అయిపోయింది 2 మినిట్స్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, బగారా అన్నం, చికెన్ లివర్ కర్రీ బాగా టేస్ట్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.